హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఈ యొక్క ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా. దాని గురించి మనం ఈరోజు టోటల్ గా పిన్ టు పిన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రతి నిమిషము డబ్బు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది మనము టోటల్ గా ఈ రోజు మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే రాసుకోండి. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. భారతదేశంలో మొట్టమొదటిగా సోషల్ మీడియాలో వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలు అన్ని కూడా సోషల్ మీడియా వచ్చేసి మన ఇండియన్ అప్లికేషన్ కావు, కానీ ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ఇండియన్ అప్లికేషన్ అండి. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ యూజ్ కరేగా ఇండియా. ఇది నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్ అండి. దీన్ని మీరు ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకు ఫోన్ చేసి ఒక రెఫరల్ కోడ్ తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, దీనికి లీగల్ డాక్యుమెంట్స్ ఉందా, ప్రాపర్ గా అసలు కంపెనీ ఉందా లేదా అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. లీగల్ డాక్యుమెంట్స్ కంపెనీ యూజ్ మీ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ్ సర్టిఫికేట్, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్, ఇవన్నీ కూడా లీగల్ గా ఉన్నటువంటి కంపెనీ అండి. ఎలాంటి టెన్షన్ లేదు. దాంతో పాటు కంపెనీని ఎవరు స్థాపించారు, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ టీం ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళ ఉద్దేశం ఏంటి కంపెనీ తీసుకురావడానికి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు అండి. ఇతను ఒక డెలివరీ బాయ్ గా పనిచేశారు పూనాలో. అప్పుడే నిర్ణయించుకున్నారు, నేను కూడా ఒక సోషల్ మీడియా, స్విగ్గీ, జొమాటో అలాంటి అప్లికేషన్ అన్ని మాస్టర్ అన్ని ఒకటే అప్లికేషన్ లో ఉండే విధంగా తీసుకురావాలనేది సార్ యొక్క కళ. ఆ రోజు డిసిషన్ తీసుకొని ఆ యొక్క డిసిషన్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసేసి ఈ యొక్క యూజ్ మీ 2021లోనే తీసుకురావడం జరిగింది. కానీ ఒక 5 years ఓన్లీ డెవలప్మెంట్ అనే పెట్టారండి. ఎందుకని చూసినట్టయితే ఒక ఫేస్బుక్ లాగా, ఒక ఇన్స్టాగ్రామ్ లాగా, ఒక అమెజాన్ లాగా, ఒక ఫ్లిప్కార్ట్ లాగా, పేటిఎం లాగా ఒక అప్లికేషన్ రావాలి అంటే ఇది నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే అవన్నీ కూడా మన ఇండియన్ సంబంధించిన అప్లికేషన్స్ కావు, కానీ యూజ్ మీ వచ్చేసి ఇండియన్ అప్లికేషన్ అండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వాడుతూ ఉన్నాము, కానీ మనం సర్వీసెస్ మాత్రమే అక్కడ యూజ్ చేసుకుంటున్నాము. ఇది B2C అంటే బిజినెస్ టు కస్టమర్. ఎన్ని రోజులు వాడినా ఒక కస్టమర్ గా మాత్రమే ఉంటాము అక్కడ, మనం ఒక పార్ట్నర్ గా కాలేము. కానీ ఈ యొక్క యూజ్ మీ మీరు ఏ రోజైతే సైన్ అప్ చేస్తారో ఆ రోజు నుంచే మీరు ఒక పార్ట్నర్ గా అయిపోతారు. ప్రతి దాంట్లో మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం పిన్ టు పిన్ చూద్దాం. అదేవిధంగా ఈ యొక్క కంపెనీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శాంతారాం దత్తాత్రేయ గడ్కే గారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్, ఇంత మంచి అప్లికేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి కుల్దీప్ పటేల్ గారు అండి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. అదే విధంగా ఎన్నో రకాల కంపెనీలు ఈ యొక్క బ్యాంక్ సర్వర్లు కూడా, బ్యాంకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా కుల్దీప్ పటేల్ గారు తయారు చేయడం జరిగింది. దాంతో పాటు ఈ యొక్క యూజ్ మీ ఈ యొక్క 8 months లో ఇంత ఫాస్ట్ గ్రో అయింది అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 5 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారండి. దానికి ఈ యొక్క సచిన్ సూర్యవంశీ బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ 8 నెలల్లోనే 20 లక్షలకు పైగా సంపాదించారు ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా. రెఫరల్ వచ్చి మాత్రం 8 months అవుతుంది ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియాలో 5 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా కోటాను కోట్ల మంది ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ మేనేజ్మెంట్ చూసాము. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు కంపెనీ తీసుకురావడానికి ఉద్దేశం ఏంటి, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ కు మనం ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వచ్చు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క సోషల్ మీడియా వచ్చేసి కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ ఒక పాజిటివ్ సోషల్ మీడియా తీసుకురావాలి, ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి
అనేది కంపెనీకి ఉద్దేశం అండి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ లోని ఒక ఆధార్ వెరిఫికేషన్ ద్వారానే ఇది ఒక ఫాస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకురావడానికి అవకాశం ఉంది. అది ఏ విధంగా ఒక ఎంటర్ అయ్యే ముందే ఆధార్ పాన్ కార్డుతోని వెరిఫై చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ యొక్క వెరిఫై చేయడం జరుగుతుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎవరైనా సరే క్రియేట్ చేయొచ్చు అకౌంట్. దాంతో పాటు ఎవరైనా సరే ఎవరితోనైనా చాట్ చేయొచ్చు, ఎలాంటి వీడియోస్ అయినా అప్లోడ్ చేయొచ్చు, దాంతో పాటు ఎలాంటి వీడియోస్ అయినా షేర్ చేసే అవకాశం ఉందండి. కానీ ఈ యొక్క యూజ్ మీ సోషల్ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే మనం ఆధార్ పాన్ కార్డుతో వెరిఫై చేస్తామో ఇక్కడ ఫేక్ అకౌంట్ అనేది రావడానికి అవకాశం లేదు. దాంతో పాటు మనం ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా దాన్ని స్కానింగ్ చేయడం జరుగుతుంది. అది వేరే వాళ్ళకు ఇబ్బంది ఉందా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము మన యొక్క ఫ్యామిలీ ముందు ఓపెన్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే అక్కడ ఎవరు ఎలాంటి నెక్స్ట్ ఏ వీడియోస్ తెలియదండి. కానీ మన యొక్క యూజ్ మీ ప్లాట్ఫామ్ 100% వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ట్రస్ట్ ఒక పాజిటివ్ కమ్యూనిటీ రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు దీంట్లో ఇంకా ఎన్ని రకాల ప్యూర్ ఫీచర్స్ ఉన్నాయంటే సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ మనకు ప్రతి ఒక్క లైక్స్ కామెంట్ కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క లైక్ కామెంట్ కూడా మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఇక్కడ వేరే వాళ్ళకు రెఫరల్ కూడా చేయొచ్చు. ఈ యొక్క యూజ్ మీ యొక్క కోర్ ఫీచర్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క యూజ్ మీ యొక్క కోర్ ఫీచర్స్ కనుక మీరు చూసినట్టయితే ఇది సోషల్ మీడియా. ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఉంటుంది. మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగానో ఆ విధంగా మనము, కాకపోతే దీనికి డిఫరెంట్ ఏంటంటే మనం అక్కడ లైక్స్ చేసినా కామెంట్ చేసినా పోస్ట్ పెట్టినా మనకి ఇన్కమ్ రాదు. కానీ ఇక్కడ మన ప్రతి ఒక్క లైక్స్ కు కామెంట్ కు మనకి ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు సెకండ్ ఆప్షన్ వచ్చేసి షాపింగ్ అండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో లక్షల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది, కానీ మనకు రూపాయి రాదండి. కానీ మన యొక్క యూజ్ మీ షాపింగ్ పోర్టల్లో మన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. టీషర్ట్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు, పవర్ బ్యాంక్ కావచ్చు, ఈ విధంగా మిక్సర్ గ్రైండర్, ఐరన్ బాక్స్, చాలా రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి కనుక మనము తీసుకున్న మనకు బెనిఫిట్ జరుగుతుంది. మన డౌన్లైన్ లో మీరు ఎవరికైతే రెఫరల్ చేస్తారో వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా మీకు డబ్బు రావడం జరుగుతుంది. అలాంటి ఒక బెనిఫిట్ ఉంది. దాంతో పాటు యూటిలిటీ బిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్టయితే ఏవైతే మనకు ఆల్రెడీ ఉన్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో రీఛార్జ్ సంబంధించింది ఫస్ట్ లో అన్ని కూడా ఫ్రీ 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 అని చెప్పారు. కానీ తర్వాత ఒక 100 రూపీస్ మనం రీఛార్జ్ చేయాలి అంటే అక్కడ మనకు 1 రూపీ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే ఎందుకు అని అడిగితే ప్లాట్ఫామ్ ఫీ. కానీ ఇక్కడ అలా కాదండి. మనం ఎనీ సర్వీసెస్ మనం ఇక్కడ యూజ్ చేసుకున్నా మనకి ఎలాంటి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. 299 అంటే 299 పే చేస్తాం. దాంతో పాటు మనకు 10% మనకు ఇక్కడ సేవింగ్ అనేది కూడా జరగడం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది కూడా మీకు నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అదే విధంగా ఎప్పుడైతే మనము దీంట్లో సైన్ అప్ చేస్తారో దీంట్లో మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని సైన్ అప్ చేయగానే మీకు కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1000 యూజ్ మీ కాయిన్స్. ఈ యొక్క కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ₹1. దాంతో పాటు మీరు వేరే వాళ్ళకి రెఫరల్ చేసినప్పుడు 100 కాయిన్స్ ఇస్తుంది. అదే విధంగా మీరు కనుక ఇక్కడ బిల్ పేమెంట్స్ ఏవైతే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, రీఛార్జెస్ కావచ్చు, అవి కూడా మీరు సర్వీసెస్ వాడుకున్నట్టయితే అక్కడ మీకు 10% కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు షాపింగ్ పోర్టల్లో మీకు 30% డిస్కౌంట్ లో కూడా మీకు ఈ యొక్క షాపింగ్ చేసుకున్నప్పుడు మీకు ఈ యొక్క 30% డిస్కౌంట్ లో ఈ యొక్క కాయిన్స్ రిడీమ్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా మనకి ఈ యొక్క ట్రాన్సాక్షన్ లో కూడా ఈ యొక్క కాయిన్స్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. మీకు ఒక లైక్స్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా ఒక కాయిన్ అనేది మీకు రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ యూజ్ మీలో మనం ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవచ్చు, ఈ యొక్క ఫ్రీ మెంబర్ కు ప్రైమ్ మెంబర్ కు బెనిఫిట్ ఏంటి, అదే విధంగా అమౌంట్ పే చేయకుండా ఏ విధంగా ప్రైమ్ కావచ్చు అని కనుక మనం చూసినట్టయితే ఎవరైతే ఫ్రీగా సైన్ అప్ చేసుకొని వీళ్ళు కనుక మనం వాడుకోవాలి, ఇప్పుడు నా దగ్గర అమౌంటే లేదు నేను దీని ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చా అంటే చేస్తండి. మీరు అమౌంట్ పే చేయకుండా కూడా మీరు ఫ్రీ సైన్ అప్ లో కూడా మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అదే విధంగా అంటే డైలీ రెండు పోస్ట్ పెట్టుకోవచ్చు.
యుటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు, వేరే వాళ్ళకి అప్లికేషన్ రెఫర్ చేసి కూడా మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చండి. ఒకవేళ కనుక మీకు 799 ఉంది, పర్వాలేదు నేను ప్రైమ్ తీసుకుంటాను అనుకుంటే, ఎవరైతే 799 పే చేసి ప్రైమ్ తీసుకుంటారో మీ యొక్క అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా ఇన్కమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. డైలీ 5 పోస్టులు పెట్టుకోవచ్చు. అదే విధంగా మనం దీంట్లో ఎవరితోనైనా చాట్ చేసుకోవచ్చు. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఓపెన్ అవుతుంది. గ్యారెంటెడ్ గా 30% డిస్కౌంట్ లో మీకు ప్రొడక్ట్స్ అనేది మీరు పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది. యుటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు, రెఫర్ అండ్ అర్న్ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ విఐపి యాక్సెస్ కూడా మీకు ఉంటుందండి. ఈ యొక్క 799 రూపీస్ లైఫ్ లో ఒక్కసారి అండి మనం పే చేసుకోవచ్చు. లేదు ఉంది అనుకుంటే ఓకే, లేదనుకుంటే మీరు రెఫరల్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో కూడా మీరు ప్రైమ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం 799 పే చేస్తామో 121 జిఎస్టీ వెళ్ళిపోతుంది. 500 యూఎస్పీ కంపెనీ ఇచ్చేస్తుంది మనకు, మనం ప్రైమ్ మెంబర్ అయిపోతాం. లేదండి మనకి మనం ప్రొడక్ట్స్ అవసరం ఉన్నాయి, టీ షర్ట్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, పవర్ బ్యాంక్ కావచ్చు, ఐరన్ బాక్స్, మిక్సర్ గ్రైండర్, అట్లా మనకి ఇంట్లోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ విధంగా కూడా మనము ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి కూడా మనం ప్రైమ్ అనేది అయిపోయే అవకాశం ఉంది. మనకు ఎంత యూఎస్పీ కావాలంటే మినిమం 500 యూఎస్పీ అయినట్టయితే మనము ప్రైమ్ అనేది అయిపోతాం. ఇది అయిపోయిన తర్వాత మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ, దీని యొక్క కంపెనీ యొక్క వర్కౌట్ ఏ విధంగా ఉంటుంది, కంపెనీకి ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా మనకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, ఎందుకంటే అసలు కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా, డబ్బులు ఇస్తా అని చెప్తుంది, ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అనేది చూడండి. 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్, డైలీ ర్యాంక్ రాయల్టీ, డైలీ టీమ్ రాయల్టీ, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ పైన మనకు వెళ్ళంగా కూడా 121 రూపీస్ కంపెనీకి ప్రాఫిట్ ఉంది. కాబట్టి కంపెనీకి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో కంపెనీ వర్కౌట్ చేసి మరీ ఇస్తా అని చెప్తుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ ఏ విధంగా మనకి ఇస్తుంది అని చూసినట్టయితే, ఎప్పుడైతే మనము కంపెనీ ఈ యొక్క 799 పే చేస్తామో 500 యూఎస్పీ పైన ఈ యొక్క 5% ఏదైతే ఉందో కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసి ఎన్ని లైక్స్ కామెంట్స్ వచ్చాయో అంతమందికి డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే రిఫరల్ పైన మనకి ఏ విధంగా ఇస్తుంది, అప్లికేషన్ రిఫరల్ చేసినప్పుడు, అదే విధంగా షాపింగ్ చేసినప్పుడు ఏ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది అని చూసినట్టయితే, ఎప్పుడైతే మీరు ఈ యొక్క 799 రూపీస్ మనం రెఫరల్ చేసి వాళ్ళు ప్రైమ్ ఎప్పుడైతే తీసుకుంటారో మనకు 200 అనేది రావడం జరుగుతుందండి. కంపెనీ డైరెక్ట్ గా మీకు 40% ఇచ్చేస్తుంది, దాంట్లో నుంచి 200 రూపీస్. అదే విధంగా మీరు తీసుకొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి రెఫరల్ చేసినప్పుడు వాళ్ళకు 40% 200 వస్తుంది, మీకు 5% 25 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్లో కనుక వాళ్ళు వేరే వాళ్ళ ప్రైమ్ చేసినప్పుడు మీకు 4% 20 రూపీస్ వస్తుంది. వాళ్ళ పైన ఉన్న వాళ్ళకు 5% 25, ఎవరైతే రెఫరల్ చేశారో వాళ్ళకి 40% 200 రూపీస్. ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ మనకు ఎన్ని లెవెల్ వరకు ఇన్కమ్ వస్తుంది మిత్రులారా చూడండి. 20 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ వస్తుందండి. ఇది షాపింగ్ చేసినా కూడా మనకి ఇదే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ, ప్రైమ్ తీసుకున్నా కూడా ఇదే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ. 5 కోట్ల పైన ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఓన్లీ రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, రీపర్చేస్ ఇన్కమ్ కావచ్చు. ఈ రీపర్చేస్ ఇన్కమ్ ఏంటంటే ఎప్పుడు పర్చేస్ చేసినా కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి. దాంతో పాటు ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు, ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో రివార్డ్ ఇన్కమ్ అండి. ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ అనేది ఇది ఎక్స్ట్రా అండి. ఎవరైతే ఫస్ట్ లో జాయినింగ్ అయినాక ఒక 10 మందిని మీరు రెఫరల్ చేసి మీరు ప్రైమ్ చేశారు అనుకోండి, ఒక మంత్ లో 10 మెంబర్స్ కనుక రెఫరల్ చేసినట్టయితే 5000 యూఎస్పీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మొబైల్ ఫండ్ ఇస్తుంది కంపెనీ మీకు 10,000 రూపీస్ అండి. 10,000 రూపీస్ ఒకటేసారి ఇవ్వదు, 2% మంత్లీ ఇస్తుంది. అదే విధంగా అది 10,000 రూపీస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇస్తుంది. దాంతో పాటు ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ 1% వస్తుంది. టీమ్ రాయల్టీ మనకు 2% 10 రూపీస్ వస్తుంది. దాంతో పాటు గ్రోత్ ఫండ్, లైఫ్ స్టైల్ ఫండ్ కూడా 1% వస్తుంది. మీరు ఏదైతే పని చేశారో మీరు తీసుకొచ్చిన వాళ్ళకు కూడా ఒక 5 మెంబర్స్ ఒక 10 మెంబర్స్ కనుక మీరు చేయించినట్టయితే మీరు ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ వెళ్ళిపోతారు. 25,000 యూఎస్పీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ల్యాప్టాప్ ఫండ్ 40,000 రూపీస్ వస్తుంది, 2% వస్తుంది. అదేవిధంగా మీకు రాయల్టీ ఇన్కమ్ 1%, టీమ్ రాయల్టీ 2%, అదేవిధంగా ఫ్యామిలీ ఫండ్ కూడా 1% వస్తుందండి. దాంతో పాటు మనకు సి యొక్క థర్డ్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు బైక్ ఫండ్ 2 lakhs వస్తుంది.
దాంతో పాటు రాయల్టీ ఇన్కమ్ 1%, టీమ్ రాయల్టీ 2%, ఈ యొక్క 10 రూపీస్ వస్తుంది. స్టడీ ఫండ్ ఏదైతే ఉందో 1% అండి. ఆ తర్వాత ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి మనకు 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు కార్ ఫండ్ ఇస్తుందండి. 10 lakhs రూపీస్ కార్ ఫండ్ అండి. దాంతో పాటు రాయల్టీ ఇన్కమ్ 0.5%, టీమ్ రాయల్టీ 1% ఏదైతే ఉందో 5 రూపీస్. అదే విధంగా ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, గ్రోత్ ఫండ్ లో ఈ యొక్క ట్రావెల్ ఫండ్ కూడా 0.5% అండి. ఆ తర్వాత మనకు స్టార్ ర్యాంక్ అండి, 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టు 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 1%, సేవింగ్ ఫండ్ కూడా 1% అండి. ఆ తర్వాత చూడండి, యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు లగ్జరీ హౌస్ ఫండ్ అంటే ఈ యొక్క 2.5 crores లగ్జరీ హౌస్ ఫండ్ కూడా మనకి యొక్క ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ దానిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. 0.5% రాయల్టీ ఇన్కమ్, 1% యొక్క టీమ్ రాయల్టీ, పెన్షన్ ఫండ్ కూడా మనకు యొక్క 0.5% ఇస్తుందండి. మనకు సేవాంధ్ర చేసి మనకు ఇంకా మనకు డిసిషన్ కాలేదు, అది కూడా మనకు రిజర్వ్ లో ఉంది, అది కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ యొక్క యూజ్ మీ ప్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో 5,000 యూఎస్పీ ఏ మంత్లో అయితే కంప్లీట్ చేస్తారో ఆ యొక్క మంత్ లో కంపెనీ టర్న్ ఓవర్ 5% ఎంతమంది అయితే 5,000 ఈ యొక్క యూఎస్పీ కంప్లీట్ చేశారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అవన్నీ కూడా మనము ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు మ్యాప్ ఇన్ ఫ్రాంచైజీస్ ఏదైతే ఉందో 2,499 రూపీస్ లో మనము ఇది ఒక ఆల్రెడీ మనకు లాంచ్ అయిందండి. 23 నవంబర్ లో లాంచ్ అయింది. మీ యొక్క ఏరియా పిన్ కోడ్ కు మీరే ఓనర్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు సిటీలో కనుక చూసినట్టయితే సిటీలో అన్ని రకాల పిన్ కోడ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయారండి. ఇది థర్డ్ పార్టీ లాజిస్టిక్ ఫ్రాంచైజీస్ అండి. 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. ఒక్క పిన్ కోడ్ కనుక మీరు రెఫరల్ చేసినట్టయితే కంపెనీ స్టార్ట్ కాకముందు 550 ఇస్తా అని చెప్పింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 600, ఒక్క పిన్ కోడ్ మీరు రెఫరల్ చేస్తే 600 రూపీస్ ఇస్తామని చెప్తుంది కంపెనీ. ఎవరైతే తీసుకుంటారో మ్యాప్ ఇన్ వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అంటే, ఆ యొక్క ఏరియాలో ఎవరు కూడా షాపింగ్ చేసినా కూడా 3% కమిషన్ ఇస్తుంది. దాంతో పాటు ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా 3% కమిషన్ ఇస్తుంది. డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్ పైన మనకు రావడం జరుగుతుంది. ఈ యొక్క మర్చెంట్ వెరిఫికేషన్ పైన 150, గ్రామాలజీ కూడా మనకు వెరిఫికేషన్ పైన 150. అదే విధంగా ఈ యొక్క క్యాషియర్ సర్వీసెస్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. 0.25 పైసా పర్ కేజీ ఎవ్రీ పర్చేస్ పైన మనకు రావడం జరుగుతుందండి. ఒకవేళ కనుక మీ ఏరియాలో పిన్ కోడ్ చెక్ చేసుకోండి ఉంటే కూడా మీరు కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం ద్వారా ఇక్కడ 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుంది. కేవైసీ ప్లస్ ఆధార్ వెరిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు. ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా డెలివరీ, వెరిఫికేషన్, యూటిలిటీ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ కూడా మన యొక్క డాష్ బోర్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. అదే విధంగా పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్క పిన్ కోడ్ మనం కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉందండి. అదే విధంగా మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ కనుక మనం చూసినట్టయితే ఈ బ్రాండింగ్ అనేది ఇది క్యాన్వా అప్లికేషన్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క క్యాన్వా అప్లికేషన్ లో మనకు తమ్బ్లైన్ కావచ్చు, ఈ యొక్క బర్త్డే, ఆ విధంగా మనము డైలీ పెట్టే పోస్టులు ఏవైతే ఉందో ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్. ఇది రెఫరల్ చేసినా కూడా 250 వస్తుంది. దాంతో పాటు నెక్స్ట్ ఏదైతే ఉందో క్యాషియర్ ప్లస్ మనకి ఇక్కడ బికమ్ ఏ లోకల్ క్యాషియర్ అండి. ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో పర్ రెఫరల్ పైన కూడా మనకి ఇక్కడ 300 వస్తుందండి. ఒకటే అప్లికేషన్ లో ఒకటేసారి మనం టీం బిల్డ్ చేస్తాము, ప్రతి దాంట్లో కూడా ఇన్కమ్ జనరేషన్ అవుతుందండి. ఇది కూడా మనకు లాంచింగ్ సూన్ లో ఉంది. ఇది కూడా మన తొందరలో లాంచ్ కాబోతుంది. దాంతో పాటు మర్చెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క మర్చెంట్ లో చూడండి మిత్రులారా, మనకు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వాళ్ళు ఎప్పుడో అయితే మనకు స్కానర్, సౌండ్ బాక్స్ పెట్టారో ప్రతి ఒక్కరు అక్కడే మనం స్కాన్ చేసి పే చేస్తున్నాం. కానీ మనకేమని వస్తుందా అంటే ఎలాంటి రూపాయి రావడం లేదు. కానీ యొక్క మనకు యూజ్ మీ యొక్క మర్చెంట్ స్కానర్, సౌండ్ బాక్స్ ఎప్పుడైతే మనము ఈ యొక్క షాప్ కు మనం యాడ్ చేస్తామో అక్కడ ఎవ్వరు కూడా ఆ యొక్క స్కాన్ చేసి పే చేసినా మనకి ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క షాప్ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, కంపెనీకి బెనిఫిట్ జరుగుతుంది, రెఫరల్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందండి. అది ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుందో మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో వాళ్ళు ఒక 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మన యొక్క స్కానర్, సౌండ్ బాక్స్ అక్కడ మనం పెట్టడం జరుగుతుంది.
ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో, ఎవరైతే స్కాన్ చేస్తున్నారో విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళకి 5% డిస్కౌంట్ వస్తుందంటే, అది ఏ విధంగా ఒక 100 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నారు అనుకోండి, 95 రూపీసే పే చేస్తారు. మిగతా 5 రూపీస్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, ఈ యొక్క కాయిన్స్ అనేది అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళకు 5 రూపీస్ బెనిఫిట్ జరిగింది. దాంతో పాటు 2% మర్చెంట్ ఎవరైతే రెఫరల్ చేశారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాంతో పాటు 1% బయ్యర్ అప్లైన్ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 2% కంపెనీ కూడా వెళ్ళిపోతుంది. లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్ గా మారుతుంది. పర్ రెఫరల్ 250 అండి. మీ ఏరియాలో ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్ కి ఇది రెఫరల్ చేయండి. ప్రతి షాప్ లో జరిగిన ట్రాన్సాక్షన్ లో కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క కోర్ లీడర్ అని చెప్పేసి ఈ కంపెనీ అనౌన్స్ చేసిందండి. బెనిఫిట్స్ ఏంటి కోర్ లీడర్ అంటే కనుక మనం చూసినట్టయితే, ఎవరైతే కంపెనీ చెప్తుంది పార్ట్నర్షిప్ ఇస్తా 10% కంపెనీ షేర్స్ ఇస్తా అని చెప్తుంది, ఎవరికి ఇస్తుందంటే జూమ్ ప్యానల్ పైన యాక్టివ్ గా ఉండి బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకు ఇది అవకాశం ఉంటుంది. ఇది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్, కాబట్టి ఇది కూడా మనము అచీవ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ కంపెనీ యొక్క పాలసీస్ ఏంటి అని మనం చూసినట్టయితే, కంపెనీ యొక్క పాలసీస్ లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో సైన్అప్ చేసుకునే అవ్వడానికి అవకాశం ఉంది. దాంతో పాటు మిత్రులారా, ఆధార్ కార్డులో పాన్ కార్డులో సేమ్ పేరు ఉండాలి. అక్కడ మనం పేరు మిస్టేక్ ఉన్నా కూడా మనకు అది యాక్సెప్ట్ చేయదు. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఎప్పుడైతే సైన్అప్ చేసుకోవాలనుకున్నారో మీకు ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి రెఫరల్ కోడ్ తీసుకొని జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ మిస్టేక్ అయిందంటే మీరు ఇక్కడ మీకు రికవరీ అనేది కాదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఫోన్ చేసి రెఫరల్ కోడ్ తీసుకొని జాయిన్ అవ్వండి. దాంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే, ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అండి. ఇక్కడ ఎలాంటి హిడెన్ చార్జెస్ లేవు, ఎలాంటి అడ్మిన్ చార్జెస్ లేవు. దాంతో పాటు వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. అదే విధంగా మనం 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే రీసెలర్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. అదే విధంగా మనం దీంట్లో బ్యాంక్ ఒక అకౌంట్ కు మనం దీంట్లో లింక్ చేసుకోవాలంటే మినిమం మన యొక్క వాలెట్ లో 10 రూపీస్ ఉండాలండి. మన యొక్క బ్యాంక్ అకౌంట్ దీనికి లింక్ చేసుకోవాలనుకుంటే. దాంతో పాటు దీంట్లో వచ్చిన డబ్బులు మనం ఎప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు అంటే 24/7 365 డేస్, నైట్, డే, సండే, సాటర్డే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. దాంతో పాటు ఎంత పెట్టుకోవచ్చు మినిమం అంటే 175 రూపీస్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ చార్జెస్ ఎంత డిడక్షన్ అవుతుందంటే ఐఎంపిఎస్ అయినట్టయితే 12 రూపీస్ విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది ఐఎంపిఎస్ అయితే. అదే నెఫ్ట్ అయినట్టయితే మనకు 10 రూపీస్ డిడక్షన్ అవుతుంది, 24 అవర్స్ లో వస్తుందండి. అదే విధంగా మిత్రులారా 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మీ యొక్క అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది. మీ యొక్క ఐడిని పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. అదే విధంగా ఈ యొక్క కంపెనీ యొక్క యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ అండి, 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ లక్నో అండి, ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో. సెకండ్ ఆఫీస్ వచ్చి పూణేలో ఉంది. కంపెనీ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు, www.useme.in అని. ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకొని మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. లేదనుకుంటే మీరు పార్టిసిపేట్ పైన టచ్ చేస్తే అక్కడ పైన మీ పేరు వస్తుంది, అక్కడ దాని మీద టచ్ చేస్తే మీకు రేజ్ హ్యాండ్ ఉంటుంది. మీరు హ్యాండ్ రైజ్ చేసినా కూడా మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా విన్నారు కదా, ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. ఓకే, మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఓకే, ఓపో ఏది పేరు రీనేమ్ చేసుకోవాలండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. 1 minute. అక్కడ పాప వచ్చి చూడండి, అన్మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అక్కడ ఉంటుంది చూడండి.
ఓపో A5. ఓకే ఫ్రెండ్స్, శ్రీనివాస్ గారు, సురేష్ గారు, ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి. లేదనుకుంటే మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే సురేష్ గారు, మీకు అన్మ్యూట్ ఇస్తానండి. ఇప్పుడు పిన్ కోడ్ ఒక పిన్ కోడ్ కి ఒకళ్ళకి ఇస్తారా అండి? అవునండి. అంటే ఏంటి డెలివరీ పాయింట్? డెలివరీ పాయింట్ మనకి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు దీంట్లో షాపింగ్ ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ వస్తాయి కదా. అవును. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆ ఏరియాలో ఎవరు ప్రైమ్ అయినా వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవరు షాపింగ్ ఉమ్, చేసినా క్యాష్ బ్యాక్ వస్తుంది. డెలివరీ చేసినా కూడా కమిషన్ వస్తుంది. ఓకే. కాకపోతే ఇప్పుడు సిటీలో మనకు అన్ని పిన్ కోడ్స్ అయిపోయినాయి అనుకుంటా. మీరు ఎక్కడ ఉంటారు? నాగోల్. పిన్ కోడ్ ఒకసారి చెప్పండి మరి. అది ఎవరు సిటీలో అయితే 90% అయిపోయినాయి. మామూలుగా మనం ఫైవ్ యూజ్ ల్యాక్ సిక్స్టీ ఈవినింగ్ ఎయిట్ 5,68,000. అయిపోయినాయి అన్ని. 5 lakhs సంబంధించిన మొత్తం, ఎందుకంటే ఇది మనకు 1.5 month నుంచి నడుస్తుంది. ఇది పిన్ కోడ్ వచ్చింది 23 November నుంచి నడుస్తుంది. 68. అదే ఫైవ్ అదే ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ అదే హనుమంత్ తీసుకున్నాడు. జగునూర్ హనుమంత్ తీసుకున్నాడు. పర్లేదు, మామూలుగా మరి యూజింగ్ లో సైన్ అప్ చేసుకొని ఇంకా మనకి ఇవన్నీ లాంచింగ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతాయి కదా. స్కానింగ్ కావచ్చు, క్యాషియర్ కావచ్చు, గ్రామలోజీ కూడా దీంట్లో లాంచ్ అవుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు స్కానర్ దానికి ఎంత అండి? బాక్స్ ఎంత కాస్ట్? అది ఇంకా లాంచ్ కాలేదండి. అది కూడా లాంచ్ అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ యూజింగ్ లో సైన్ అప్ చేసుకుంటే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇంకోటి లాంచ్ ఏంటంటే కాలేదు ఇప్పుడు ఇంకా. సపోజ్ వాళ్ళు తీసుకున్నారు పాయింట్ కూడా, వాళ్ళు తర్వాత చేయలేకపోయినా కూడా ఆ ఏరియాలో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అట్లా. ఇక్కడ ఉంది మన లోకల్లో ఆఫీస్ ఏమైనా ఉందా? ఏం లేదా? ఆఫీస్ పూనాలో ఉంది, ప్లస్ లక్నోలో ఉంది అండి. ఇక్కడ అయితే లేదు. ఓన్లీ నేనే మామూలుగా హిందీలో కూడా ఎవ్రీడే క్లాస్ ఉంటుంది. మీరు ఎక్కడ కంపెనీ ఉంటారండి? కంపెనీ పెడుతుంది ఎవ్రీడే, మార్నింగ్ ఈవినింగ్ కంపెనీ పెడుతుంది క్లాసు. మీరు ఎక్కడ ఉంటారు? నేను లింగంపల్లి ఉంటాను సార్. ఓకే. ఉం. ఇంకా ఓకే సార్. థ్యాంక్ ఎందుకంటే యూ. మనకు తెలుగు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను తెలుగులో పెడతాను, డే బై డే అట్లా పెడతాను. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ మీకు అది లింక్ పంపించాను, వచ్చిందా యాప్ ని? యూ. వచ్చింది. డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా ఉంటే తర్వాత కాల్ చేయండి. అది అది వాట్సాప్ ఏదో ప్రాబ్లం అయినట్టుంది, కొద్దిసేపటిగా ఓకే అవుతుండొచ్చు. మామూలుగా నాకు డైరెక్ట్ కాల్ చేయండి. ఓకేనా? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా క్లారిటీ కావాలంటే అడగండి. లేదంటే మనం క్లోజ్ చేద్దాం. సార్ అడగండి, మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి, మీరే ఓపో ఆండ్రాయిడ్ చేశారు, మాట్లాడండి. పిన్ కోడ్ చేంజ్ చేసుకోవచ్చు సార్ ఫ్యూచర్ లో. ఆ? పిన్ కోడ్ వేరే ఏరియా జరగవచ్చు, పిన్ కోడ్ మన ఏరియాకు చేంజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? మీరు తీసుకున్నారా పిన్ కోడ్? ఒకవేళ పిన్ కోడ్ మన ఏరియా లేదంటే మనకు ఎక్కడో ఉంటే మనకి ఇబ్బంది ప్రాబ్లం అవుతుంది కదా. అవునవును, అది మీరు ఎక్కడ ఉంటారు? ఆంధ్ర. అక్కడ చెప్పండి, అక్కడ తీసుకోండి. కర్నూలు కర్నూలు. అక్కడిది ఉందా లేదా చూడాలి. చూస్తే మనకు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. మామూలుగా ఫస్ట్ అయితే మీరు యూజ్ మీ చేసుకోండి. మీరు ఎందుకంటే ఆ, మనం తీసుకున్నారు అనుకోండి, అక్కడ వెళ్ళి పని చేయాల్సి వస్తుంది కదా. అదే మనం అక్కడి నుంచి చేయాలంటే ఇబ్బంది పడుతుంది. ఫ్యూచర్ లో ఫస్ట్ ఏమైనా మార్చడానికి ఆప్షన్ ఉంది? ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాము లేవని, తర్వాత మార్చడానికి వస్తుంది. చేంజ్ చేసుకోవచ్చు.
అదే ఆప్షన్ ఉంటుంది చేంజ్ చేసుకోవడానికి. వాళ్ళు పని చేయకపోతే మనకి ఇస్తారు. అట్లనా? ఇప్పుడు సపోజ్ వాళ్ళు తీసుకున్నారు సార్, వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు పని చేయమని చెప్పారనుకోండి కంపెనీకి, ఓకే. అది చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఎందుకంటే కొంతమంది ఇట్లనే ఎక్కువ కమిట్మెంట్ గా వెళ్ళిపోయి తీసుకున్నారు తెలియక. ఓకే. వాళ్ళకి ఇబ్బంది ఉంది, నేను చేయలేను అనుకుంటే ఇస్తారు అట్లా. డైలీ ఐదు పోస్టులే పెట్టాలండి. ప్రైమ్ అయిన వాళ్ళు 5 పోస్టులు. ఎందుకంటే 2499 చేస్తే 2499 కు అయితే ఎన్ని చేస్తుంది? అదైనా కూడా మినిమం 5. మినిమం డైలీ 5. ఎందుకంటే ప్రతి పోస్ట్ డబ్బులు కంపెనీ లైక్లకు డబ్బులు ఇస్తుంది కదా. పోస్ట్ అంటే ఇప్పుడు అదే సరే, నాకు కాల్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకేనా? సరే సరే. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ మీటింగ్ లో కలుసుకుందాము. ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్ కాల్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు 1 అండ్ ఆల్.